హాయ్ అండి. ఈరోజైతే మనము స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కింద బ్రెడ్ ఆమ్లెట్ ఎలా చేయాలో చూద్దాము. దానికోసం అని చెప్పి నేనైతే ఇగోండి ఒక 5 బ్రెడ్స్ అయితే తీసుకున్నాను, బ్రెడ్ పీసెస్. ఇవ్వండి 2 ఎగ్స్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. ఇవ్వండి కొంచెం సాల్ట్, కొంచెం కారం, ఈ రెండు బాగా కలిసేంత వరకు ఇగో ఇలా తిప్పుతూ ఉండాలి. ఇదిగోండి ముందుగా పెన్నం పెట్టుకున్నాము, ఇది వేడైంది. దీనికోసం కొంచెం ఆయిల్, ఇదిగోండి ఇలా కలిపి పెట్టుకున్నాం కదా, దీన్ని అలా వేసేసుకొని ఇవ్వండి ఇలా 2 సైడ్స్కి ఇలా పెట్టేసుకోవాలి. ఇది కొంచెం సేపు సిమ్లో కాలుతూ ఉండాలి. ఇదిగోండి ఒకవైపు కాలింది, ఇదిగో రెండో వైపుకి ఇదిగో ఇలా వేసుకోవాలి. ఇవ్వండి ఒకవైపు అయిపోయింది కదా, కాల్చుకున్నాం కదా, మళ్ళీ ఇంకో సైడ్కి తిప్పుకోవాలి. ఇవ్వండి ఇలా కాలిన తర్వాత ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలి. చూసారు కదా 2 పీసెస్ లాగా అయింది. ఇలా మళ్ళీ రెండో వైపు కూడా మళ్ళీ కాల్చుకోవాలి. ఇదిగోండి అయిపోయింది, ఆమ్లెట్ రెడీ అయిపోయింది, ఎగ్ ఆమ్లెట్. ఇదిగోండి బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. ఇది ఒక్కొక్క పీస్ లాగా వచ్చింది కదా మనకి, దానికి రెండో వైపు ఇదిగోండి ఇంకొక పీస్ లాగా పెట్టేసుకోవాలి. ఇంకొక పీస్ లాగా పెట్టి ఒక్కసారి ఇదిగోండి ఇలా వేడి చేసుకోవాలి. ఇదిగోండి రెండో పీస్ లాగా పెట్టాం కదా, వేడి చేసుకుంటున్నాం కదా, ఇది ఇలా ఇలా ఒకదాని మీద ఒకటి పెడితే కనుక మనకి 2 స్లైసెస్ లాగా అయిపోతాయండి. ఇదిగోండి చూసారు కదా, బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. ఈవినింగ్ స్నాక్స్ పిల్లలకి స్కూల్ నుంచి రాగానే దీన్ని ప్రిపేర్ చేసి ఇస్తే కనుక చాలా ఇష్టంతో తింటారు. నచ్చితే ఒక లైక్ చేయండి.